రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించనుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని చింతకుంటలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి, హుజరాబాద్, జమికుంట మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 19వ తేదీన కరీంనగర్లో జరిగే సర్పంచుల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. గత 45 ఏళ్లలో జరగని అభివృద్ది బీఆర్ఎస్ హయాంలో జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ది పనులే ఎన్నికల్లో తమ ఆయుధమని, ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కే ఉందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో మరోసారి నిరూపించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అదే జోరు మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, సతీష్ కుమార్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నార్దాస్ లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, పొన్నం అనిల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. ఈ 66 డివిజన్లకు కానీ మేము సాయంత్రం కమిటీలన్నీ కూడా చేసుకొని మీకు పంపిస్తాం. ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క ఇన్ఛార్జ్ చేసుకుంటాం. గతంలో ఉన్న ఇప్పుడు చొప్పదండిలో ఒక చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఒక చొప్పదండి మున్సిపల్ తప్ప మిగతా గంగాధర, రామడుగు ఆ ప్రాంతాల్లో ఉన్న ముఖ్య నాయకులను కూడా తీసుకొని ఒక్కొక్క డివిజన్కి వేసుకుంటాం. ఇక్కడ అటనే మానకొండూరులో ఒక అలుగునూరు, సదాశివపేట తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళందరినీ మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళందరినీ ఒక్కొక్క డివిజన్ చేసుకుంటాం. ఒక రసమయ్య బాలకృష్ణ గారిని ఇక్కడే ఇన్ఛార్జ్ చేసుకుంటున్నాం. వినోద్ కుమార్ గారు ఉంటారు, నారదాస్ లక్ష్మణరావు ఉంటారు. సో ఇంకా హైదరాబాద్ చూడంగా ఈ కరీంనగర్ కార్పొరేషన్కు మేము హరీష్ రావు గారిని, ప్రవీణ్ కుమార్ గారు అడిగినాం. సో ఈ 19th నాడు ప్రకటిస్తాము. కానీ ఆ లోపల ప్రతి డివిజన్కి ఒక ఇన్ఛార్జ్ వేసుకుంటాం. ఇన్ఛార్జ్ చేసుకొని బలోపేతంగా పోతాం, అద్భుతంగా పోతాం. మళ్ళీ ప్రెస్ మీట్లో కొంచెం మిస్ అయింది, మళ్ళీ మాట్లాడతాం. మేము ఒకటే మళ్ళీ డిమాండ్ చెప్తున్నాం. మేము ఇచ్చినవి కూడా మీరు క్యాన్సిల్ చేసాం. ఎగ్జాంపుల్ పత్రికా సోదరులకు మాట ఇచ్చాను. మేము గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది, ల్యాండ్ గవర్నమెంట్ అలాట్ చేసింది. గవర్నమెంట్ కలెక్టర్ అలాట్ చేసిండు, ఎంఆర్ఓ పంచనామా చేసిండ్రు, ఆర్టీఓ వచ్చి పట్టాలు ఇచ్చిండ్రు. పట్టాలు అందజేసిందని మీరు ఆపారు. దీని బాధ్యులు ఎవరు? ముస్లిం మైనార్టీలకు ఈద్గా కోసం 8 ఎకరాల భూమిని తీసుకున్నాము, అలాట్మెంట్ చేసినాము, దాన్ని ఆపారు. కరీంనగర్ నగరంలో ప్రజలు ఒకటే ప్రశ్న, గులాబీ జెండా ఎగిరినంత కాలం కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత కాలము కరీంనగర్ నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దబడ్డది, ఆ విధంగా అవుపడ్డది. ఇలా ఒకటే కులమానిక. మొన్న నేను హైదరాబాద్ నుండి వచ్చే సందర్భంలో సాయంకాలం రాత్రి అయింది, చలికాలం కదా, 6:30కే చీకటి పడ్డది. మన మానేరు వాగు పైన అలుగునూరు దాటి బ్రిడ్జి పైన ఉండే నాకు ఎప్పుడు ఇటు చూసేది. ఎందుకు? కేబుల్ బ్రిడ్జ్ లైట్లో పడుతుంది, చీకటి. ఎన్ని రోజుల చీకటి ఉండబట్టి ఒకటే ప్రశ్న, నేను కరీంనగర్ ప్రజలను అడిగేది ఒకటే ప్రశ్న. ఒక కేబుల్ బ్రిడ్జ్ మేము వేసి బ్రహ్మాండంగా నిర్మించిన తర్వాత లైట్లు కూడా వెలిగించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతే. కరీంనగర్ నగర ప్రజలు అడుగుతున్నాం. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు 1000 కోట్లు పట్టుకొచ్చినాం. స్మార్ట్ సిటీ గంగుల కమలాకర్ గారు నిల్చొని మా కార్పొరేట్ మిత్రులతో అందరితో పని చేపించి బ్రహ్మాండంగా రోడ్లు వేసే విషయం మనకు అందరికీ తెలుసు. సరే, మోడీ కేంద్రంలో ఉండాలని చెప్పి ఓటర్లు స్పందించారు. సరే, నేను ఓటమి పాలైనా నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సరే, జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి అట్లా స్పందించారని.